గోల్కొండ కోటలో బోనాల జాతరతో సందడి వాతావరణం నెలకొంది. జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపు నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు నేతలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గోల్కొండలో జరిగే బోనాల ఉత్సవాలకు గవర్నర్ రాధాకృష్ణన్ హాజరవుతారని సమాచారం. కాగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఆషాఢ బోనాలు వేడుకలను ఆర్భాటంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో బోనాల జాతరతో సందడి వాతావరణం నెలకొంది. జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపు నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు నేతలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గోల్కొండలో జరిగే బోనాల ఉత్సవాలకు గవర్నర్ రాధాకృష్ణన్ హాజరవుతారని సమాచారం. కాగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఆషాఢ బోనాల వేడుకలను ఆర్భాటంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో బోనాల జాతరతో సందడి వాతావరణం నెలకొంది. జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ వరలక్ష్మి అందిస్తారు. వరలక్ష్మి, అక్కడ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ సందడి వాతావరణం ఉదయం నుంచే స్టార్ట్ అయిపోయింది. మరోప్రక్క అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా పలువురు మంత్రులు, అధికారులు కూడా అక్కడికి బోనాలకు సంబంధించి సమర్పించనున్నట్లు తెలుస్తుంది. ఏంటి వారు ఎప్పుడు వస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క గవర్నర్ రాధాకృష్ణన్ కూడా అక్కడికి వస్తారంటూ సమాచారం అందుతుంది. ఏంటి? గోల్కొండ కోట మీదకి జగదాంబిక అమ్మవారి బోనాలు అయితే షురు అయినాయి. ఇప్పుడిప్పుడే అమ్మవారికి పోతురాజుల విన్యాసాలు అండ్ ఆటపాటల నడుమ, డప్పుల వాయిద్యాల నడుమ అమ్మవారికి బోనాల సమర్పణ అయితే షురు అయింది. అండ్ ఇప్పటి వరకే ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు అందినాయి అమ్మవారికి నుంచి. అదే కాకుండా ఇన్నికల రాజ్యాంగం ఇక్కడికి రావడం జరిగింది అండ్ వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచి పోతురాజులు, బోనాల జాతర, ఆటపాటలు అన్ని షురు అయినాయి. ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం ఇలా ఉంది. సునీత, వరలక్ష్మి, ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడే అక్కడ ఉన్న విజువల్స్ ప్రకారం చూస్తుంటే సందడి వాతావరణం ఇప్పుడే మొదలైనట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఆలస్యంగా అయ్యిందా, లేదంటే ఎప్పుడు ఇదే టైంకి అవుతుందా? ఎప్పుడు ఇదే టైంకి ఇక్కడికి అమ్మవారికి బోనాలు సమర్పించడం అయితే జరుగుతుంది. అమ్మవారికి ఇష్టమైన వాళ్ళ తమ్ముళ్ళు పోతురాజుల ఆటపాటలతోని, విన్యాసాలతోని ఇక్కడ అమ్మవారికి బోనాలు జరగడం అయితే చేయడం అయితే జరుగుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఇక్కడ ప్రెసెంట్ పొద్దున్నే అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఇక్కడ కుల వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మవారికి బోనం సమర్పణ అయితే జరిగిపోయింది. అండ్ ఇక్కడ మన ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పుడు అమ్మవారికి బోనాల జాతర తీస్తున్నారు. అది కూడా ప్రెసెంట్ లైవ్ లో చూస్తున్నాం. పోతురాజుల విన్యాసాలు, ఆట పాటలు, అమ్మవారికి శివశక్తుల పూనకాలతో అమ్మవారికి
వరలక్ష్మి మరోపక్క చూసుకున్నట్లయితే అటు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కానివ్వండి, మంత్రులు పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు నేతలు కూడా అక్కడ రానున్నట్లు తెలుస్తుంది. వారు వచ్చేసారా? ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు అక్కడికి? ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరు రాలేదు. ఇంకా రావడానికి ఇంకా టైం పడుతుంది. 11:30 నిమిషాలకు కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన తెలంగాణ సర్కార్ ప్రభుత్వం నుంచి అమ్మవారికి బోనాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కొండా సురేఖ గారు వచ్చి కొండా సురేఖ గారు వచ్చి ఇక్కడ అమ్మవారి వరలక్ష్మి మరోపక్క చూసుకున్నట్లయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బోనాల జాతర అని చెప్పాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని చాలా అంగరంగ వైభవంగా చాలా ఆర్భాటంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అక్కడున్న వాతావరణాన్ని చూస్తే ఈ రోజు ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అక్కడ? బోనాలకి గోల్కొండ అమ్మవారి జగదాంబిక అమ్మవారికి వరలక్ష్మి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫైనల్ గా అటు గత ప్రభుత్వాలు నిర్వహించిన బోనాల జాతరకి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్న ఈ బోనాల జాతరకి ఏమైనా తేడా ఉందా? ఎప్పుడు చేస్తున్నట్టు చేస్తున్నారు, అంతకంటే మించి చేస్తున్నారా ఈసారి? వరలక్ష్మి మీరు అక్కడే ఉండండి, అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. గోల్కొండ కోటలో బోనాల జాతరతో సందడి వాతావరణం నెలకొంది. జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపు నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు నేతలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గోల్కొండలో జరిగే బోనాల ఉత్సవాలకు గవర్నర్ రాధాకృష్ణన్ కూడా హాజరవుతారని సమాచారం. కాగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఆషాఢ బోనాల వేడుకలు ఆర్భాటంగా నిర్వహించేందుకు విస్తృత
విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోపక్క మనం చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పైన కూడా అక్కడ గోల్కొండలో కూడా మనకు కనిపిస్తుంది. పోతురాజుల విన్యాసాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బోనాల జాతర కాబట్టి ఈసారి ప్రభుత్వం ఈ విషయంలో చాలా కీలకమైన నిర్ణయాలే తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే గతంకు భిన్నంగా చూస్తున్నాము మనం మొత్తం మీద. ఈసారి అయితే మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మరోపక్క గవర్నర్ కూడా మరి కాసేపట్లో అక్కడికి రానున్నట్లయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే అక్కడ డప్పు వాయిద్యాల నడుమ పోతురాజుల విన్యాసాలతో అమ్మవారికి తొలి బోనం అయితే సమర్పించడం జరిగింది. అక్కడ భక్తుల కోలాహలం కూడా మనకు కనిపిస్తుంది. కన్నుల పండగగా ఉంది అక్కడ జాతర మొత్తం కూడా. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం. అంటే దానికి కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.